హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో గోంగూరతో పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. లంచ్ బాక్స్కైనా టిఫిన్స్కైనా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ గోంగూర పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 7-8 ఎండుమిర్చిని వేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే ఇవి మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే కడాయిలోకి మరో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 కట్టెల నుంచి తీసుకున్న గోంగూరని ఒకసారి బాగా కడిగిన తర్వాత నీళ్ళేం లేకుండా ఆకును మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకునేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఈ గోంగూరని బాగా మగ్గనివ్వండి. గోంగూర కాస్త వేగిన తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకోవాలి. ఇలా చింతపండు వేసిన తర్వాత అంతా కలిసేలా మిక్స్ చేసుకుని ఇందులో నుంచి వచ్చిన నీళ్ళన్నీ ఇంకిపోయి ఈ గోంగూర అంతా ముద్దలాగా అయ్యి కాస్త నూనె వదిలే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లోనే మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా అంతా ముద్దలాగా అయ్యి ఆయిల్ వదిలేటప్పుడు మన గోంగూర అనేది చక్కగా వేగిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేసుకుని అలాగే వేయించి పెట్టుకున్న గోంగూర ముద్దను కూడా వేసుకుని మిక్సీకి నీళ్ళేమీ వేయకుండా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పూర్తిగా చల్లారిన అన్నంలోకి ఈ గోంగూర పేస్ట్ని వేసుకుని అన్నానికి బాగా పట్టే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా గోంగూర ముద్దంతా అన్నానికి బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోండి. ఇవి లైట్గా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ, 3-4 పచ్చిమిర్చి తరుగు, 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును వేసుకుని తాలింపును బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని తాలింపును బాగా ఫ్రై చేసుకోండి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపునంతా మనం కలిపి పెట్టుకున్న అన్నంలోకి వేసుకుని ఈ అన్నానికి అంతా తాలింపు బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోని ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకుని తక్కువైతే సాల్ట్ కూడా కలుపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులిహోర రెడీ అయిపోయినట్టే. లంచ్ బాక్స్లోకైనా టిఫిన్స్లోకైనా లేక ప్రసాదంగా కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.